నెంబర్ యాదికి లేకున్నా, అన్న నెంబర్ యాదికి లేకున్నా, అక్క నెంబర్ యాది లేకున్నా, ఇక మన ఇంటి పెన్మిటి నెంబర్ యాదికి లేకున్నా అందరికీ పోలీసుల నెంబరు, అంబులెన్స్ నెంబరు పక్క యాదికుంటుంది. గిట్లా ప్రమాదం అయితే గట్ల ఎంబడి ఫోన్ కొట్టొచ్చని. అయితే మన లెక్కనే ఒక తాన అంబులెన్స్కు ఫోన్ కొట్టిండ్రంట. మరి అటన్కి ఏమైందో చూద్దాం పాండి. పట్టురపట్టు ఐలస అన్నగాని గా బురదలకెళ్ళి గీ అంబులెన్స్ బయటకు వచ్చేటట్టే లేదు కదా పరిస్థితి. మళ్ళా పాపం గా అంబులెన్సులు ఉన్నోళ్ళు ఎంత బాధపడుతున్నారో. అరే గిదెక్కడి రోడ్డు, గిదెక్కడి కథ, ఇక గిట్లనే పానం పోతుంది అని చెప్పి చూసిరు కదా. మొత్తం మీద అయితే గట్లున్నది మళ్ళా పరిస్థితి. మరి గింతకి గిది ఏడయ్యిందంటే ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ అనే జిల్లాలో అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, గడ రోడ్ల పరిస్థితి ఎట్లున్నదో అని చెప్పి. ఇక ఒడిశా రాష్ట్రంలో అంబులెన్స్ కథ గుంతల రోడ్ల కథ గట్లుంటే ఇక మనతన చూడండి పట్టు ఐలస అన్నట్టు మొత్తం మీద అయితే అంబులెన్స్ను దొబ్బబట్టే. అగో చూసిరు కదా, పట్టు ఐలాస అన్నదాకా అంబులెన్స్ అయితే షురుగానే లేదు. మరి గింతకి గిదేడయ్యిందంటే కరీంనగర్ జిల్లాలో అయ్యింది. ఇక్కడ సర్కారు దవాఖానలా ఎంత షురువు చేసినా అంబులెన్స్ షురువే కాలేదు. ఇక వీళ్ళు దొబ్బితే ఆఖరికి షురువు అయ్యింది. ఇక గిట్లుంటే ఎట్లా సారు అని చెప్పి మొత్తం మీద అయితే చాలా మంది మస్తు గరం అవుతున్నారు. ఇక ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది.